అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే జీవన తరంగాలు, ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎవరైనా నన్ను గెంటేయాలని చూస్తే ఆడవాళ్ళు మందు తాగడం మన ఇంట వంట లేదు. నువ్వెందుకు అలవాటు చేసుకున్నావు? నిన్ను అడిగేవాళ్ళు లేరనా ఇలా బరి తెగిస్తున్నావు? ఆల్రెడీ బోర్డర్స్ క్రాస్ చేసి ఏం చేయాలో అన్నీ చేసేసింది. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని చేయడానికి? కాకి గోల. అవును, నేను బరి తెగించాను. అబ్బాయిలు తాగితే ఇలానే అడుగుతారా? లేదు కదా, మరి ఆడవాళ్ళు తాగితే ఎందుకు అడుగుతారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి రాజశేఖర్? ఇంటి పెద్దగా నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యతలేవి చేయలేదు. అవన్నీ కంప్లీట్ చేసిన నన్ను మాత్రం ప్రశ్నిస్తున్నావు. ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత? బాధ్యత లేని తండ్రిగా, ఒక భర్తగా నువ్వు ఎప్పుడో దారి తప్పావు. ఇందాక నువ్వే అన్నావు కదా, ఇంటి నుంచి పారిపోతే తీసుకొచ్చి మంచి మనిషిలా మారేలా చేశానని. దానికి నువ్వు ప్రతిఫలంగా ఏం చేశావు? నా భర్త బిజినెస్ కి తీరని నష్టం చేశావు. అది నేను చేయలేదని చెప్పాను కదా. సైలెన్స్. సమర్థించుకోవాలని చూడొద్దు. వాచ్మెన్ గా పనిచేసినంత మాత్రాన నువ్వు చేసిన లక్షల నష్టం భర్తీ అయిపోతుందా? కామెడీ కాకపోతే ఏం కళ్యాణ్, అంతేనా? అంతే దేవికా, అంతే. సరే, ఇవన్నీ వదిలే. నేను జైలుకి వెళ్ళడానికి కారణం పెళ్లిలో నువ్వు పట్టుకు తిరిగిన బ్రీఫ్ కేసే. అవునా కాదా? మేమెవరూ తెలిసి చేసిన తప్పు కాదని మొత్తుకుంటూనే ఉన్నాం. అయినా సరే అర్థం చేసుకోకుండా అవన్నీ మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇలా పీడించుకొని తింటున్నావు. ఏంటి వాయిస్ రేజ్ అయిపోతుంది ఏంటి? అక్కడ ఎస్ఐ గారి దగ్గర బ్రీఫ్ కేస్ మీ ఆయన చేతుల్లోనే మొదట ఉందన్న వీడియో సాక్ష్యం ఉంది. ఇప్పుడు నేను ఒక్క ఫోన్ కొడితే చాలు, వచ్చి మీ ఆయన్ని అత్తారింటికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతారు. చెప్పు, సాగనంపడానికి రెడీగా ఉంటే నేను ఇప్పుడే ఫోన్ కొడతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఉన్న నిజం చెప్పాను. ఆయన బాధ అనుభవించిన నాకు నొప్పి ఉంటుంది కానీ జస్ట్ తప్పు చేసి చెప్పడం ఆలస్యమైందని చెప్పే నీకెందుకుంటుంది నొప్పి? సొసైటీలో తలెత్తుకోలేక అవమానంతో తిరుగుతుంది నేను, నువ్వు నీ పరివారం కాదు. నా ప్లేస్లో కీర్తి ఉంటుంటే నువ్వు ఇలాగే చేసేదానివా? ప్రాణం పోయిన చేసేదానివి కాదు. ఆ క్షణమే నిజం చెప్పి నీ కూతుర్ని కాపాడుకునేదానివి. ఎంతైనా నేను నీ తోడబుట్టని చెల్లెలే కాబట్టి పోతే పోయిందిరా అని చేతులు దులిపేసుకున్నా. ఓ, ఇప్పుడు నీ కడుపుమంట అర్థమైంది. మా అమ్మని తోడబుట్టిన సొంత అక్క కాదు కాబట్టే ఇలా మమ్మల్ని కావాలని టార్చర్ చేస్తున్నావు. నానా, ఇంకా చూస్తావేంటి? గంటే నానా. నేను జాలి చూపడం వల్ల మీ నాన్న ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అది గుర్తించకుండా నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తారా? ఇప్పుడే ఫోన్ చేసి
మా అమ్మని తప్ప మీ ఫ్యామిలీ మొత్తాన్ని జైలు చెప్పకూడదు తినేలా చేస్తాను. ఉండండి, ఎస్ఐకి ఫోన్ చేస్తాను. ఏయ్ కళ్యాణ్, ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. దేవిక దేవిక ఉండు దేవిక ప్లీజ్. ఆవేశపడకు, వీళ్ళంతా నీ వాళ్ళు. వీళ్ళ కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏదో ఒక చిన్న తప్పు జరిగినంత మాత్రాన జైలుకి పంపాలనుకోవడం తప్పు. దేవిక, అన్నయ్య గారు ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడారు. లేదంటే ఆయనది ఎంత మంచి మనసో నీకు తెలుసు కదా. వదిలే, పద లోపలికి వెళ్దాం. డోంట్ టచ్ కళ్యాణ్. నా ఈగోని టచ్ చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళకి అర్థం అవ్వాలి. చూడు రాజశేఖర్, నేను మందు తాగినా సరే కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మా ఆయన చెప్పాడు కాబట్టి క్షమించి పోలీసులకి ఫోన్ చేయట్లేదు. నీకు ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు పడేసిన ఈ లగేజ్ బ్యాగులు నువ్వే తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు. మా నాన్న బదులు నేను లగేజ్ చదువుతాను. నా నేను 3 లెక్క పెట్టేలోగా మీ నాన్నే చేయాలి. లేదంటే ఎస్ఐకి కాల్ చేస్తాను. చాయిస్ ఇస్ యోర్స్. కౌంట్ డౌన్ స్టార్ట్స్. రెడీ? 1 2. నాన్న, అయ్యో నాన్న, ఏమండి? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే జైలు చెప్పకూడదు తినాల్సి వస్తుంది. దేవిక, వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను.